श्रीगुरुभ्यो नमः। गुरुब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। नारायणसमारम्भं व्यासशङ्करमध्यमम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां। सदाशिवसमारम्भं व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां। गुरवे सर्वलोकानां विजयभौरविणां निधये सर्वज्ञानं दक्षिणामूर्तये नमः। अपारं करुणासिन्धुं ज्ञानशान्तरूपिणं श्री चन्द्रशेखरगुरुं प्रणमामि मुदारं। श्रीगुरुभ्यो नमः। पाहि मां रक्ष నారాయణ నారాయణ. క్రిందటి ఎపిసోడ్లో మనం కర్మానుష్ఠానం ఎందుకు ఇలాంటి చెప్పుకుంటూ భగవద్గీత కొంచెం ఆరంభంలోకి వచ్చినట్టుగానే చెప్పాము. కృష్ణ పరమాత్మ చెప్పింది గీతాచార్యులు, తస్మాత్ శాస్త్ర ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తు మిహార్హసి. కార్యకార్య విషయమున శాస్త్రమే నీకు ప్రమాణం. కాబట్టి శాస్త్రమందు చెప్పబడిన కర్మలను ఆచరింపు అని చెబుతున్నారు. కనుక లౌకికమైన కర్మలకు ప్రాధాన్యం లేదు. అవి దేశకాల పాత్రవశాన మారుతూ ఉంటవి కనుక సార్వత్రికములు కావు. ఋషి ప్రోక్తమైన శాస్త్రం ముందు చెప్పబడిన ధర్మములు ఇట్టివి కావు, అట్టివి కావు. సృష్టి నుండి ప్రళయం వరకు ఇహమునందు పరమునందు వాటిని ప్రామాణ్యం సుస్థిరంగా ఉంటుంది. ఈ వ్యాఖ్యానం మరో విశేషాన్ని కూడా చెబుతూ ఉన్నది. శ్లోకాంతమందున్న సంజయ శబ్దము సంబుద్ధి మాత్రమే కాదు, సన్ జయ అనే దానికి పద విభాగం చెప్పుకోవాలి. శాస్త్రవిహిత కర్మలను ఫలాపేక్ష లేకుండా ఆచరిస్తే నువ్వు సత్పురుషుడవై జయం పొందగలవు. సన్ అనేది సాట్ అనే పదానికి ప్రథమైక వచనం కనుక దానిని పవిత్రత అనే అర్థం చెప్పుకోవాలి. కటపజాత సంఖ్య అనే సంఖ్యాశాస్త్రం వల్ల జావర్ణములకు 8, యావర్ణములకు 1 సంకేతములు. ఈ రెండు చేరితే 881 అనే సంఖ్య 18 అవుతుంది. ఆ సంఖ్య జీవనకు సంకేతం. మహాభారతమందు నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం తతో జయముదీరయేత్ అనే మంగళాచరణ శ్లోకంలో కూడా అంతమందు జయ శబ్దం కనిపిస్తూ ఉన్నది. భారతమందు పర్వముల సంఖ్య కూడా 18, అక్షోహిణుల సంఖ్య 18, భారత యుద్ధం 18 దినములు జరిగింది. భగవద్గీతల అధ్యాయాలు 18, భారత మంగళాచరణమందున జయ అనే శబ్దం గీతా ప్రథమ శ్లోకాంతమందు కూడా కనిపిస్తుంది. వీటిని బట్టి ఈ జయశబ్దానికి ప్రాముఖ్యం కలిగి అహంకారాదులను జయించడానికి అంతమందు జయం తథ్యమని చాటి చెప్పినట్లే ఏర్పడుతుంది. ఉపక్రమోపసంహారములకు ఏకీభావం ఉండాలంటారు కనుక ప్రథమ శ్లోకమందున్న ఈ జయశబ్దము గీతలో తుదిదైన యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో జనార్దనః తత్ర శ్రీ విజయో భవతి ధ్రువానీతిర్మమ అనే శ్లోకమందు కూడా కనిపించడం విశేషం. సకాలమందు భూమికి ఎరువు వేసి నీరు పెట్టి దున్ని విత్తి కలుపు తీసిన కర్షకునకు ఇతరమైన శ్రమ లేకుండానే పంట చేతికి వస్తుంది. అలాగే శరీరం అనే క్షేత్రం ధర్మాచరణకు అనుకూలమైనప్పుడు శాస్త్రవిహిత ధర్మం ఆచరించిన వానికి సత్వము లభిస్తుంది. అతనికి ఇక చేయదగినదంటూ ఉండదు. సకాలంలో సత్కర్మలు ఆచరించటే నైష్కర్యమునకు మార్గము. కర్మయే అకర్మణ్యతకు సాధనమవుతుంది. ఆ పిమ్మట పొందదగినదంటూ ఉండదు కనుక చేయదగినది ఉండదు. ఈ విధంగా భగవద్గీత ప్రథమ శ్లోకం వస్తు నిర్దేశ రూపమైన మంగళాచరణం చేస్తుంది. ధర్మక్షేత్రి అనే శ్లోకానికి చెప్పబడిన ఈ వ్యాఖ్యానం కొత్తగాను వింతగాను కనిపించిన అర్థవంతంగాను ఆశాజనకంగాను ఉన్నది. ఈశ్వరుని పొందుటకు అనేక విధాలుగా చేయవచ్చు. యోయో యాం యాం అంటూ గీతాచార్య చెప్పారు కనుక సకల మార్గములు వ్యాఖ్యానములు భగవంతునియందు భగవద్గీతలందు సాధకత్వమునే భజించును. పాప పరిహారం మనోవాక్యములచే పాపము నుండి తొలగవలనంటే
సచ్చింతనమును సత్కార్యాచరణమును విడవకుండా ఒక్కటే ఉపాయం. పాపాచరణం పాపచింతన మానుకోవాలని మనం నిశ్చయించుకున్న కొద్దీ ఆ నిశ్చయం వల్లనే పాపస్పృహ కలిగి వెంటనే పాపమార్గంలో తప్పకుండా పడిపోతూ ఉంటాం. సమర్థత రామదాసు, తులసిదాసు, అయ్యప్ప దీక్షితుడు మొదలైన మహానుభావులు త్రికరణ నుంచి పుణ్యము తప్ప మరొకటి ఆచరించడం ఎరుగరు. కాబట్టి వారి మనసుల్లో పాపం చొరబాటునకు అవకాశమే లేదు. మనస్సు శూన్యంగా ఖాళీగా ఉన్నప్పుడే కామము సంబంధిత సల్లాభాలు చల్లగా దానిలో ప్రవేశిస్తవి. కాబట్టి దుస్సంగాన్ని విడిచిపెట్టాలంటే సతతము సత్సంగం అలవర్చుకోవాలి. ఎప్పుడు సదాచరణ చేస్తూ ఉంటే అదే అలవాటు అవుతుంది. అంతటా ఆ పాపపు దుంపలు ఎండి చచ్చిపోతాయి. కనుక పాపానికి ఎప్పుడు చోటు పెట్టకు, సదాచరణం అలవాటు చేసుకో. ఏదో జపం చేస్తూ కూర్చుంటానంటే ప్రయోజనం లేదు. నోరు ఊరకే జపిస్తూ ఉంటే మనస్సు తన పాప మార్గాన్ని తాను వేరేస్తూనే ఉంటుంది. సద్గ్రంథ పఠనం చేస్తూ ఉండు, లేదా సద్గ్రంథములకు వ్రతులు రాస్తూ ఉండు. మనసుకు నోటికి చేతికి ఇలా మంచి పనులు చెప్పి చేస్తూ ఉంటే పాపం నీ మనసు దరి కూడా రాకుండా తొలగిపోతుంది. అప్పయ్య దీక్షితుల వారు శ్రీ రాజస్వామిని ఎలా స్తుతించారో దాని భావం చూడండి. స్వామి, ఇతర కవి పుంగవులు ఆశృచన చేసి నిన్ను స్తుతిస్తారు. నిజమే, నేను శీఘ్రంగా రచన చేయలేను. కానీ ఆలోచించి చూస్తే వారికంటే నేనే ధన్యుడు. ఎందువల్లనంటే నేను వర్ణించినప్పుడు నీ వివిధ అంగ సౌందర్యం మీద నా మనస్సు చిరకాలం లగ్నం అవుతుంది. ఇది నా భాగ్యం కదా. పాపాన్ని పరిహరించుటకు సత్సంగం, సచ్చింతనం, సద్భాషణం, సదాచరణం వీనిని ఏమరకుండుటే మార్గం. అంతఃశౌచం. శరీరాన్ని, వస్త్రాలను మనం పరిశుభ్రంగా ఉంచుకుంటాం. రోగములు, నొప్పుల నుండి శరీరాన్ని కాపాడుకుంటాం. బహిరమైన ఈ శౌచం అవసరమే. కానీ అంతకంటే ప్రధానమైన అంతర్శౌచము పట్ల మనకు శ్రద్ధ తక్కువ. శరీర మాలిన్యం కంటే మనోమాలిన్యం చెడ్డది. కామం, క్రోధం, భయం ఈ మూడు మనోమాలిన్యానికి ప్రధాన కారణాలు. వీని వలన చెడు తలపులు పుట్టి మనస్సు మలినమవుతుంది. తల్లి సమక్షంలో మనకు చెడ్డ తలపులు పుట్టవు. ఇది అందరూ ఎరిగినదే. కన్న తల్లి సాన్నిధ్యం ఇంత పవిత్రమైతే ఇక జగన్మాత సన్నిధిని గురించి చెప్పేదేమిటి? వీటి వల్ల మనకు శరీర నైమల్యం కలుగుతుంది. అట్లే జగన్మాతృ ధ్యానం అనే తీర్థం మనసును నిర్మలంగా ఉంచుతుంది. వైరాగ్యం అలవడుతుంది. కామం లేని చోట క్రోధ భయాదులు పుట్టవు. కామక్రోధాది నాశనముచే పరిపూర్ణ ఆనందము, పరమశాంతి లభిస్తవి. మనస్సును, చిత్తమును అలా క్షాళిత చేసుకున్న దినమే సుదినము. తక్కిన దినాలు వృధాగా గడిచిపోయినవి అని ఎంచుకోవాలి. అంతరమాలిన్యంచే కలిగే మనోరోగాలు అనేక జన్మల పర్యంతం ఆత్మను వెంటాడి బాధిస్తవి. ఈశ్వరుడు ఒక్కడే అయినా ఆ ఈశ్వరుని మనం తండ్రిగా, తల్లిగా, గురువుగా ఆరాధిస్తాం. ఈశ్వరుని మాతృభావనచే ఆరాధించడంలో విశేషం ఉంది. బిడ్డల పట్ల ఆ జగన్మాతకుండే వాత్సల్యం, ప్రీతి అట్టిది అని చెప్పలేం. ఆ తల్లి పాదములను ఆశ్రయించిన వారికి వెంటనే పరమశాంతి దొరుకుతుంది. కోరికలు అగ్ని వంటి కట్టెలు వేసిన కొద్దీ అగ్ని ప్రజ్వరిల్లుతుంది. అలాగే కామతృప్తి వల్ల కామనాశనం కలుగదు. మనోనిగ్రహమే వాటికి మందు. కాబట్టి జనని పాదకమలముల మరుగుజొచ్చి ఆ మాతృధ్యాన తీర్థముచే చిత్తశుద్ధిని సాధించవలసి ఉంటుంది. అప్పుడు భావరోగము, కామములు కూడా దూరం అవుతాయి. ఆత్మార్పణం. మనసుకు సౌఖ్యం అనేది ఎన్నడూ కానీ లభించదు. గాఢ సుషుప్తి ఎందు మాత్రమే మనస్సు చీకు చింత లేకుండా సుఖిస్తుంది. మళ్ళా మెలకు కలిగిన వెంటనే సంసార తాపములన్నీ మనసును ఆవరిస్తాయి. శరీరాన్ని గూర్చి, మనసును గూర్చి, సంఘాన్ని గూర్చి, ప్రభుత్వము, ప్రజలను గూర్చి ఏదో వ్యాకులత బాధిస్తూనే ఉంటుంది. నిద్ర ఎందువల్లనే మెలకు ఎందుకు కూడా మనసును చింతారహితంగా ఉంచుకోగలగడమే మోక్షం. దేశకాలాలచే మనకు దవ్వుగా దగ్గరగా ఉన్నవారి బాధలను మనం అంతగా పట్టించుకోము. గడిచిపోయిన కష్టాలు కూడా మనల్ని అంతగా బాధించవు. సన్నిహితంగా చుట్టుముట్టిన కష్టాలే మనకు బాధ కలిగిస్తూ ఉంటాయి. ఎట్టి కష్టములందైనా
మన విహిత కృత్యాలను ఆచరిస్తూ ఉండడం అలవాటు చేసుకోవాలి. పరమజ్ఞాన నిదానం ఉపనిషత్తుల ఉపదేశసారం ఇదే. ఉపనిషత్తులు కొన్ని వ్రతాలను, చాంద్రాయణ పంచాగ్ని మధ్యాది తపశ్చర్యలను ఉపదేశిస్తున్నాయి. అట్టి తపోవ్రతాదులు సామాన్యులు ఆచరింపలేరు. ఎంతో సహనం ఉంటే కానీ సాగవు ఆ తపశ్చర్యలు. అందువల్లనే బృహదారణ్యకోపనిషత్తు మనకు మరో తపశ్చర్యను ఉద్దేశించింది. జ్వరము, తాపము వంటి శరీర బాధలు కలిగినప్పుడు వాడిని ఓర్చుకో. ఈ మాయరోగాలు నన్ను బాధిస్తున్నాయని వాటిని నిందించక, ఈశ్వరుడు నీ మేలు కొరకే అదో తపశ్చర్య విధించాడని మనసును సమాధానపరచుకో. జ్వరం వచ్చినప్పుడు వైద్యుడు నీకు లంకనం విధిస్తాడు. ఆ బలవత్ ఉపవాసం కూడా తపస్సు అనుకో. ఆ ఉపవాసంలో నీకు త్రాగకూడదు పానీయం, మద్యం ఎట్లా ఉన్నది, పాపం, అభక్షభక్షణం మొదలైన పాపాలు తప్పిపోయినవి కదా అని సంతోషించు అని బృహదారణ్యకం నీకు విధించిన తపస్సు. శ్రీ శంకర భగవత్పాదులు కూడా ఈ విషయాన్ని ఒక శ్లోకంలో చెప్పారు. మనం చేసే సమస్త కార్యాలు, పాపాలు, పుణ్యం అన్నీ ఈశ్వర పూజగానే ఎంచుకుని భగవదర్పణం చేయవలసిందంటున్నారు. ఆత్మాత్మం గీయామతి పర్యావనా ప్రాణా శరీరం గృహం పూజితే విషయోపభోగరచన నిద్రా సమాధిస్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిర యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. శంభూ, నీవే నా ఆత్మవు, అమ్మవారే నా బుద్ధి, నా ప్రాణాలు నీ పరివారం, ఈ నా శరీరం నీ ఇల్లు, నేను అనుభవించే విషయభోగాలన్నీ నీ పూజ, నా నిద్రే సమాధి స్థితి, నా పదచలనమే నీకు ప్రదక్షిణం, నా పలుకులన్నీ నీకు స్తోత్రములు, నేను ఏ పని చేసినా సర్వము నీ పూజగా అనుగ్రహించు. ఇలా మన సర్వస్వము, మన సకల కార్యములు ఈశ్వరారాధనంగా ఎంచి అర్పించడం కంటే వేరే భగవదారాధనం లేదన్నారు భగవత్పాదులు. ఈ ఉపదేశాన్ని అమరకుండా మనం నడుచుకుందాముగాక. మళ్ళీ తదుపరి ఎపిసోడ్లో భక్తి వలన ముక్తి అన్నది తెలుసుకుందాం. ఇప్పటికీ స్వస్తి. పార్వతీపతయే నమః. హర హర మహాదేవ శంభో శంకర. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి. మోహనవాణి.